ఇంకో పెద్ద ముద్దలు పెట్టు. ఇది టమాటో పప్పు బాగుంది. రావయ్య నీకు కూడా వడ్డిస్తాను. వద్దొదినే, మిమ్మల్ని ఇలా చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. వేలు తెగిందిరా, అందుకని. వేలు తెగితే స్పూన్తో తినాలి, కుదరపోతే తినడం మానేయాలి. అంతేగాని పెళ్ళిడు వచ్చిన పిల్లాడిని ఇంట్లో పెట్టుకుని ఇలాంటి యాదవేషాలు వేయకూడదు. అంత కోపం ఎందుకురా? రేపు నీకు కూడా పెళ్ళం వస్తే ఇలాగే ముద్దలు కలిపి పెడుతుందిలే. 7 ఏళ్ళ నుంచి ఇదే మాట చెప్తున్నావు. పెళ్లి కాదు కదా, కనీసం శోభనం కూడా అవ్వలేదు. అదే నిశ్చితార్థం కూడా అవ్వలేదు. దేనికైనా టైం రావాలయ్యా. ఇంట్రెస్ట్ ఉండాలమ్మా. మీ వాళ్ళు కట్నం ఇవ్వలేరని సంబంధం వద్దన్నాడు మా నాన్న. నేను ఆయన ఎదిరించి మరి మీ పెళ్లి చేశాను. ఇప్పుడు కట్నం ప్రాబ్లం లేదు, లక్కీగా నాన్న కూడా లేడు, అయినా వీడేం చేయట్లేదు. ఆలోచించరా, తమ్ముడు బ్యాగ్ తీసుకొని ఒక అమ్మాయి ఇంటికి ఎందుకు వచ్చింది? అసలు ఆ అమ్మాయి ఇంటికి వాడెందుకు వెళ్ళాడు? బ్యాగ్ ఎందుకు మర్చిపోయాడు? అసలు మీ గురించి ఎందుకు అబద్ధాలు చెప్పాడు? ఒకవేళ అమ్మాయిని ఇష్టపడ్డా? అందుకే ఎంత కష్టపడ్డా? పోనీ మాట్లాడితే నష్టం ఏమైనా ఉందా అని ఆలోచించావా? లేదు. అసలు తను ఎవరో తెలియకుండా హౌస్ నంబర్ 14 సెక్టార్ 4 ఎంసీపీ కాలనీ వైజాగ్. ఇది అడ్రస్. పేరు మల్లేశ్వరి. అమ్మా బాబు కూడా ఇక్కడే ఉన్నారు. ఏదో ఒకటి తవల్సండి. ఇప్పట్లో మల్లేశ్వరికి పెళ్లి చేసే ఉద్దేశం లేదండి. పోనీ ఎప్పుడు అనుకుంటున్నారో చెప్పండి, అప్పటిదాకా ఆగుతాం. అసలు ఆ విషయం గురించి ఆలోచించలేదండి. వేరే సంబంధం ఏదైనా? అబే అలాంటిదేం లేదండి. పోనీ తను ఎవరైనా ప్రేమించిందా? లేదు. ఇంకేంటండి ప్రాబ్లం? మల్లీశ్వర్ మా అమ్మాయి కాదు, అదే ప్రాబ్లం. అంటే తనకి అమ్మా నాన్న లేరు, అనాథ. అలాంటి అమ్మాయికి ఇంత సంబంధం రావడమే విశేషం. మీరు ఇంకేం ఆలోచించకండి. ఏంటండి అలా మాట్లాడతారు? అసలు మల్లీశ్వర్ ఎవరో తెలుసు. నేను మాట్లాడుతున్నా కదా, నువ్వు లోపలికి వెళ్ళు. నా వైఫ్కి తోడుగా ఉంటుందని వాళ్ళ ఊరి నుంచి తెచ్చుకుంది. అంటే పని మనిషా? అవును. మరి మీరాగండి. వివరాలు తెలుసుకోకుండా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాం, క్షమించండి. పర్వాలేదు. నమస్తే. నమస్కారం. ప్రసాద్ ఎక్కడ? లోపల ఉన్నారండి. ఏటే ఇది? ఎవడో మన బ్యాంక్ 10 లక్షలు లోన్ ఇచ్చాయంట. 10 లక్షలు 15,000 సార్. వీడు బ్యాంకుకి లోన్ ఇవ్వడం ఏంట్రా? అది రేపటి నుంచి నువ్వు బ్యాంకుకి రాకు, నీ జీతం ఇంటికి పంపిస్తాను. నీతో కొంచెం మాట్లాడాలి. ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఎ మినిట్. రా. అలాగే సార్. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమైంది? అరే 4 సార్లు మాట్లాడితే పెళ్లి సంబంధానికి పంపించేస్తావా? ఓ అన్నయ్య వాళ్ళు వచ్చారా? ముహూర్తాలు పెట్టడానికి పురోహితుని కూడా తీసుకొచ్చారు. సారీ అన్నయ్య, ఇన్నాళ్ళు నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. చిచి, నువ్వింత రోగ్వని నేను ఎప్పుడు అనుకోలేదు. ఫోన్లే కదా ఏదో సరదాగా మాట్లాడితే పిచ్చి వేషాలు ఇస్తున్నావు. నువ్వు చేసిన పనికి మా ఇంట్లో వాళ్ళ ముందు తలెత్తుకోలేకపోయాను తెలుసా? అవునా? నువ్వేమైనా పెద్ద హీరోని అనుకుంటున్నావా? ఓ నో. ఇంత పళ్ళేసుకుని ఈ నవ్వగానే అమ్మాయిలందరూ పరిగెత్తుకొచ్చేస్తారనుకుంటున్నావా? అది షట్ అప్. వైజాగ్ లో పిచ్చోళ్ళు హాస్పిటల్లోనే ఉంటారనుకునేదాన్ని, కానీ నిన్ను చూసాకే తెలిసింది రోడ్డు మీద కూడా తిరుగుతున్నారు. థాంక్స్. చూడు, ఇంకోసారి మా ఇంటికి వచ్చావంటే మర్యాదగా ఉండదు. అంటే లైబ్రరీకి రమ్మంటావా? నీకు అసలు బుద్ధి లేదా? ఉంది, కానీ ఎక్కువగా వాడను. నన్ను అనవసరంగా రెచ్చగొట్టద్దు. ఈసారి మాటలతో వదిలేస్తున్నాను, నెక్స్ట్ టైం చేతులతో చెప్తాను. అలాగే, నేను వెయిట్ చేస్తాను. నా కోసం. ఓకే ఓకే, తప్పకుండా తీసుకెళ్తాను. రెడీగా ఉండు. ఓకే. ఏముంటుంది? సినిమాకి వెళ్దామని ఒకటే గొడవ అండి, నేను కుదరలేదు, అందుకే కొంచెం కోపం. సినిమాకే? అలాంటి అమ్మాయి అడగాలి, కానీ నేనైతే శ్మశానానికైనా వెళ్ళిపోతాను. మల్లేశ్వరి, 1 మినిట్. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నీ నిర్ణయం మీదే నా జీవితం ఆధారపడి ఉంది. మళ్ళీ అరే మంచి బుక్. ఇందులో హీరోనే హీరోయిన్ చంపేస్తాడు, కానీ చివరిలోనే తెలుస్తుంది. సస్పెన్స్. ఎందుకు మల్లేశ్వరి నాతో మాట్లాడట్లేదు? నేనేం తప్పు చేశాను? ఏం కావాలి సార్? తర్వాత నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు. నీ దగ్గర డబ్బు లేదనేగా, నా దగ్గర ఉంది. నీకు విషయం తెలుసా? నా జీతం కట్టింగ్లు పోను నెలకు 9,000. విచ్చలు విడిగా ఖర్చు పెట్టుకుంటే ఇద్దరు కలిపి 5,000 దాటుతావు. మిగతా డబ్బులు మొత్తం నీకే ఇచ్చేస్తాను. బంగారమే కొనుక్కుంటావా, బంగ్లాలే కొనుక్కుంటావా, అది నీ ఇష్టం. నేను ఇంటర్ఫేర్ అవును. ఏం తీసుకుంటా సార్? ఇడ్లీ. వారం రోజుల నుంచి తిరుగుతుంటే 5 నిమిషాలు టైం ఇచ్చిందా? ఏ వెయిట్ చేయలేవా? చచ్చిపోతావా? ఇడ్లీలు దోశలని. మనం పెళ్లి చేసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. ఇడ్లీలు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఓ సీక్రెట్ చెప్తాను విను.
MVP కాలనీలో ఫ్లాట్కి డబ్బులు కడుతున్నాను. ఈ విషయం అన్నయ్య వాళ్ళు కూడా తెలియదు. ఏం లేదు, తెలిస్తే ఏడుస్తాను, నేనే చెప్పలేదు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, 1000 స్క్వేర్ ఫీట్. అటు నుంచి ఇటు నడవటానికి 1.5 minutes పడుతుంది తెలుసా? నువ్వు అనంతే నిన్ను యువరాణిలాగా చూసుకుంటాను. రోజు సాయంత్రం 3 మల్లెపూలు, వారానికి ఒక సినిమా, నెలకోసారి పిక్నిక్, సంవత్సరానికి ఒకసారి LTC మీద ఏ ఊటీ కొడైకెనాల్ ట్రిప్. సర్లే, మనలా డబ్బున్న వాళ్ళు చేయలేదు ఏముంది చెప్పు. ఇప్పుడేం చెప్పక్కర్లేదు, టేక్ యూర్ ఓన్ టైం. రేపు సాయంత్రం వస్తాను, బాగా ఆలోచించుకొని ఎస్ అని చెప్పు, కుమ్మేద్దాం అంతే. రే, ఇక్కడ 2 కూర్చున్నారు, వాళ్ళు తింటారా దాగుతారా అడగక్కర్లేదా? ఉద్యోగం చేస్తున్నావా, అటు ఇటు వాకింగ్ చేస్తున్నావా? వెళ్ళి 2 కాఫీలు ఇస్తావా? చాలా బాగుంటుంది. అబ్బా, ఏమయ్యా పొయ్యి మించి తెచ్చావా, పొయ్యిలోంచి తెచ్చావా? ఏమంటావు మల్లేశ్వరి? ఏంటి మల్లేశ్వరి, ఇంత అక్కడి నుంచి ఇక్కడ వాగుతుంటే అను. నాకంటే ఆ పుస్తకం ఇంపార్టెంటా? ఏదిటి? నేను బాలాజీని మాట్లాడుతున్నాను. శవాన్ని హైదరాబాద్ పంపించావా? లేదు సార్, నన్ను హాస్పిటల్ నుంచి పంపించారు. ఒక ఆడపిల్లని చంపలేకపోయాం, పెద్ద ప్రొఫెషనల్ కిల్లర్. అంటే అనుకోకుండా నిన్న ఒకడు కొట్టరాని చోట కొట్టాడు సార్. దాంతో వేళ్ళు సూపులో పడి నేను స్తంభం మీద పడి డోర్ ఓపెన్ అవడంతో కుదరలేదు సార్. వినో, నీ వల్ల అయితే చెప్పు, లేకపోతే వేరే వాళ్ళని పంపిస్తాను. అక్కర్లేదు సార్, అమ్మాయిని నేను ఫినిష్ చేసేస్తాను. నేను పంపించేది దాన్ని ఫినిష్ చేయడానికి కాదు, నిన్ను ఫినిష్ చేయడానికి. హలో ఆంటీ, నేను వరప్రసాద్ని. ఒకసారి మల్లీసుని పిలుస్తారా? మళ్ళీ సార్ ఇంట్లో లేదు బాబు, పుట్టినరోజని. ఎవరు? మొన్న పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారే, వాళ్ళ తమ్ముడు వరప్రసాద్. చూడు వరప్రసాద్, నువ్వెవరో నాకు తెలియదు. మొన్న మీ వాళ్ళకి చెప్పాను, ఇప్పుడు నీకు చెప్తున్నాను. ఇంకెప్పుడు మా ఇంటికి రాకు, ఫోన్ చేయకు, మల్లీశ్వరిని కలవడానికి ప్రయత్నించకు. వాడు అడగగానే అది ఎక్కడుందో చెప్పేది అది కాదండి. అయినా అసలు వాడితో కబుర్లు ఏమిటి నీకు? ఫోన్ చేస్తే మాట్లాడకుండా ఎలా ఉంటానండి? ఉండాలి. వాడు ఫోన్ చేసినా, ఎదురుకుండా వచ్చి నుంచున్నా, పలకరించినా కూడా మాట్లాడకూడదు, అర్థమైందా? నమస్కారం. ఎవరు మీరు? మల్లీశ్వరి గారి పుట్టినరోజని బొకే ఆర్డర్ ఇచ్చారు సార్. మీ బొంద బర్త్డే మల్లీశ్వరిది కాదు, తన ఫ్రెండ్ది. అయినా ఎప్పుడు ఆర్డర్ ఇస్తే ఇప్పుడు అది అవడం. ఈ పాటికి షిప్ యార్డ్ కూడా వెళ్ళిపోయి ఉంటుంది. షిప్ యార్డ్కి ఎందుకండి? ఎందుకేమిటి, పార్టీ బోట్లో కదా. ఓ, అయితే డెలివరీ అక్కడే ఇచ్చేస్తానండి. వస్తాను సార్, వస్తానంటీ. ఆంటీనా? మరి నీకు తెలుసా? మరి మాట్లాడవే. వరప్రసాద్ తో మాట్లాడొద్దని ఇందాక మీరేగా చెప్పారు. అంటే వరప్రసాద్ అంటే వీడేనా? ఒరే ఆగరా! ఈ రోజు మల్లీశ్వరం చంపకపోతే నా మొహమే కాదు, నా శవం కూడా మీకు చూపించాను. ఈసారి అమ్మాయిని దేవుడు కూడా కాపాడు. పార్టీ అరేంజ్మెంట్స్ బాగా చేసినట్టున్నారండి. అవునరా, వెళ్ళిపోతుంది ఎక్కడా? వెళ్ళదులేండి, మీకు కంగారు ఎక్కువ. హాయ్. హలో. హలో, మీరు గీతా వాళ్ళ బ్రదర్ని. ఐ సే వెరీ నైస్ టు మీట్ యు. నేను శ్వేత వాళ్ళ హస్బెండ్. వెరీ గ్లాడ్ టు మీట్ యు. మీరు? నేను లత వాళ్ళ బాయ్ ఫ్రెండ్. ఓ వెరీ గ్రేట్ టు మీట్ యు. వెరీ బ్యాడ్ టు మీట్ యు. అదే గీత ఏముంటది రా. బట్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కానీ నా బర్త్డే నెక్స్ట్ మంత్ కదా. అంటే నెక్స్ట్ మంత్ నేను ఊర్లో ఉండలేదు, అందుకే ముందే ఇచ్చేద్దామని. సో స్వీట్. థ్యాంక్ యూ. బొక్కే బొక్క. ఏంటి ఈ అరేంజ్మెంట్ లో? కేక్ ఉంది, కోయటానికి కత్తి అది. హాయ్. గుడ్ ఈవినింగ్ మేడం. నేను ఇక్కడున్నాను, నీకెలా తెలుసు? దొంగ ఎక్కడున్నాడు కుక్కకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. పోలికి చండాలంగా ఉంది సార్. పిలవకుండా పార్టీకి వచ్చడానికి సిగ్గులేదు? పూజారి పిలవలేదు సిగ్గుపడి గుడికి వెళ్ళడం మానేస్తావా మల్లేశ్వరి? ఇది ఎలా ఉంది? బాగా క్లాస్ అయిపోయిందండి.
మ్యాచ్ బాక్స్ ఉందా? లేదు. ఓ సారీ, లేడీసా? లైటర్ ఉందా? ఇడియట్. థ్యాంక్స్. ఇంకా డిస్కషన్ వల్ల లాభం లేదు. నేను 3 అంకెలు లెక్కెడతాను. ఈలో పెళ్లి కొప్పుకున్నావా సరే, లేకపోతే దూకేస్తావా? లేదు, వీడిని దోసేస్తాను. మీరు ప్రేమిస్తే నేను చచ్చిపోవాలి? నా ప్రేమ కోసం నేను చస్తే రూటీన్ రా, నువ్వు చస్తేనే వెరైటీ. రెడీ? 1 2. అమెరికా ఇరాక్ కొట్టుకుంటూ కువైట్ వాళ్ళ మీద బాంబులు వేసట్టు నాకెందుకు సార్ ఈ టెన్షన్? 3. ఏంటి అలా చూస్తున్నావు? మీ అన్నని కూడా గుర్తుపట్టలేదా? నీకు కూడా ఎక్కువైందా? మీరు? నా పేరు వరప్రసాద్. నాకు అబద్ధం చెప్పడం రాదు. నేను అమ్మాయికి మనసిచ్చాను. తన కోసం ఇక్కడికి వచ్చాను. తను కాదంటే చచ్చిపోతాను.